హాయ్ ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు విజయ్ నామజపం, విజయ్ సాధించిన విజయం గురించే మాట్లాడుకుంటున్నారు కదా. ఈ సందర్భంగానే ఆయన పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా ఇంట్రెస్ట్గా తెలుసుకుంటున్నారు నెటిజన్లు. అయితే ఒక ఇంటర్వ్యూలో మనందరికీ తెలిసిన విషయమే, విజయ్ ఎంత రిజర్వ్డ్గా ఉంటారు, వివాదాలకు దూరంగా ఉంటారు, మీడియాతో కూడా చాలా తక్కువ ఇంటరాక్ట్ అవుతారు, తన పనేదో తాను చేసుకుపోతూ ఉంటారు. విజయ్ ఇలా ఉండడానికి రీజన్ ఏమిటి అనే దానికి సంబంధించి ఆయన లైఫ్లో జరిగిన ఒక సాడ్ ఇన్సిడెంట్ని ఆయన ఫాదర్ చంద్రశేఖర్ చెప్పారన్నమాట. విజయ్కి 10 ఏళ్ల వయసున్నప్పుడు తన 6 ఏళ్ల చెల్లెలు విద్య ప్రాణం కోల్పోయింది ప్రాణాంతక వ్యాధితో. విద్య అంటే ప్రాణమట. చిన్నప్పటి నుంచి విజయే ఎత్తుకుని తన ఒళ్ళో పెరిగిన పాప. అలాంటి పాప తన కళ్ళ ముందు ప్రాణం కోల్పోవడంతో అప్పటి నుంచి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడట విజయ్. అప్పటి వరకు ఎంతో అల్లరి చేసేవాడట, ఎంతో యాక్టివ్గా ఉండేవాడట, అందరితో కలుపుకోలుగా, అందరి తల్లో నాలుగులా మెలిగే విజయ్ ఒక్కసారిగా తన ప్రాణ సమానమైన చెల్లెలు ప్రాణం కోల్పోవడంతో ఒంటరిగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడేవాడట. చాలా క్లోజ్ అయితే తప్పితే మాట్లాడేవాడు కాదట. అప్పటి నుంచి ఆయన అలాగే ఉండిపోయాడు అని చెప్తున్నారు. ఆ రోజు ఏం జరిగింది అంటే, తండ్రి షూటింగ్ నుంచి లంచ్ బ్రేక్ కోసం ఇంటికి వచ్చారట. అయితే పాప లంచ్ అయిపోయిన తర్వాత, ప్లీజ్ నాన్న ఇవాళ నాతోనే ఉండు, ఎక్కడికి వెళ్ళొద్దు అని గొడవ పెట్టిందట. పాప చాలా యాక్టివ్, చాలా బాగా పాడుతుందట, చాలా బాగా ప్రేయర్ చేస్తుందట. అంత యాక్టివ్గా ఉన్న పిల్లకి ప్రాణాంతక వ్యాధి పాపం. అందుకే వాళ్ళు కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నారు. విజయ్ కూడా అసలు కళ్ళల్లో పెట్టుకుని చూసుకున్నాడట పాపని. ఫాదర్ దగ్గరికి, మదర్ దగ్గరికి కంటే కూడా విజయ్ దగ్గరే ఎక్కువగా ఉండేదట చెల్లెలు విద్య. అలాంటి చెల్లెలు ఆ రోజు నాన్న షూటింగ్కి వెళ్ళొద్దు అని ఏడుస్తూనే నాన్న ఒళ్ళో కుప్పకూలిపోవడం, తన నోట్లోంచి బ్లడ్ రావడం, క్షణాల్లో ప్రాణం కోల్పోవడం, ఇదంతా విజయ్ తన కళ్ళతో చూశాడు. ఎలా మర్చిపోగలుగుతాడు? ఇప్పటికీ ఆ బాధ విజయ్కి అలాగే ఉందట. ఆ తర్వాత మనకు తెలిసిన విషయమే, 15 ఏళ్ల వయసులో తను తెరంగేట్రం చేశాడు, హీరోగా పరిచయం అయ్యాడు, ఎన్నో అపజయాలు ఎదుర్కొన్నాడు. మొదటి 4-5 సినిమాలు కూడా తన తండ్రి డైరెక్టర్గా, తన తల్లి నిర్మాతగా ఉండి తీశారు. అక్కడి నుంచి మొదలు ఇప్పటి వరకు ప్రతి ఒక్క స్టేజ్లోనూ విజయ్ తండ్రి, విజయ్ వెన్నంటే ఉన్నారు. ఈరోజు విజయ్ మన ముందు దళపతిగా నిలబడ్డా, రేపు ముఖ్యమంత్రిగా మనం చూడబోతున్నా, దీనంతటికీ కారణం ఆయన వెనుక ఉన్న ఆయన తండ్రి.